హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు మనము బౌంటీ చాక్లెట్ ఎలా చేయాలో నేర్చుకుందాము. ఇది షుగర్ ఫ్రీ చాక్లెట్. ఇది చిన్నపిల్లలు, డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా తినొచ్చు. దీన్ని ఇప్పుడు ఎట్లా చేయాలో చూద్దాం. ఇవి చాక్లెట్ కావాల్సిన పదార్థాలు. కొన్ని 4 పదార్థాలతోనే చాక్లెట్ తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక కప్పు కోకోనట్ పౌడర్ తీసుకుని ఒక పావు కప్పు కండెన్స్డ్ మిల్క్ అంటే మిల్క్ మేడ్ వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇట్లా ఒక ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి. దాన్ని ఒక స్పూన్తో రాకపోతే దాన్ని చేత్తోనైనా కలుపుకోవచ్చు. ఇంకా అట్లా వచ్చేంత వరకు కలుపుకుందాం. దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు డేట్స్ తీసుకుందాం. డేట్స్ లోపల గింజ తీసేసుకుందాం. అట్లా కట్ చేసుకొని గింజలు తీసేసి పక్కన పెట్టుకుందాం. అన్ని డేట్స్ ఇంక అట్లానే గింజలు తీసేసి పక్కన పెట్టుకోవాలా. డేట్స్ అన్ని గింజలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా. వాటిలో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా కోకోనట్ అండ్ కండెన్స్డ్ మిల్క్, ఆ మిశ్రమాన్ని అందులో పెట్టి స్టఫ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు అన్నీ స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా. వాటిలో ఇట్లా అన్నీ స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలా. ఇప్పుడు చాక్లెట్ తీసుకుందాం. నేనైతే డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. మీకు కావాలంటే మిల్క్ చాక్లెట్ కూడా తీసుకోవచ్చు. డార్క్ చాక్లెట్ తీసుకొని నేనైతే ఓవెన్లో పెట్టుకొని ఒక 1/2 మినిట్ 30 సెకండ్స్ అట్లా పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలా. మొత్తం ఒకటేసారి పెట్టొద్దు. ఫుల్ మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉంటే మనకి ఇట్లా మెల్ట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట చాక్లెట్. కావాలంటే డబుల్ బాయిల్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. స్టవ్ మీద పెట్టుకొని కింద వాటర్ వేడి పెట్టుకొని పైన ఇంకో బౌల్లో చాక్లెట్ వేసుకొని కరగబెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ చాక్లెట్ కరిగిపోయింది కదా, దాంట్లో మనం ఇందాక స్టఫ్ చేసి పెట్టిన డేట్స్ ఉన్నాయి కదా, అవి వేసుకొని కోట్ లాగా చేసుకొని వాటిని మళ్ళీ కోకోనట్ పౌడర్లో వేయాలి. కోకోనట్ పౌడర్లో వేసి ఇట్లా వాటికి కోటింగ్ ఇవ్వాలి. ఇట్లా మొత్తం అన్ని చాక్లెట్లు అట్లే చేసుకోవాలి. మన చాక్లెట్స్ అన్నీ రెడీ అయిపోయినాయి కదా. వీటిని ఒక 5-10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం సెట్ అయిపోతుంది అనమాట. చాక్లెట్ అనేది కూడా కొంచెం సెట్ అయిపోతుంది. అప్పుడు బాగుంటుంది. చూడండి, మన చాక్లెట్లన్నీ ఇట్లా రెడీ అయిపోయినాయి ఫ్రిడ్జ్లో నుండి తీసినాక. ఇప్పుడు మనం ఒక చాక్లెట్ తీసుకొని కట్ చేసుకొని చూద్దాం. వీటిని బౌంటీ చాక్లెట్స్ కూడా అంటారు. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ఒకసారి టేస్ట్ చేసి చూడండి చేసుకుని. నా ఈ బౌంటీ చాక్లెట్లు ఎట్లా ఉన్నాయో టేస్ట్ చేసి చూసి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.